మొంతా తుఫాన్ తీవ్రతపై మచిలీపట్నంలో మంత్రి గుడిపాటి రవికుమార్ స్పందించారు. ఈదురుగాలులకు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ఇక ప్రాణ ఆస్తి నష్టం నివారించేందుకు విద్యుత్ సరఫరాను ముందస్తుగా నిలిపివేశామని తెలిపారు. ఇక వర్షాలు పడుతుండటంతో వల్ల పునరుద్ధరణకు కొంత ఆలస్యమైందన్నారు మంత్రి. నిన్న పొద్దు నుంచి కొద్దిగా పవర్ సప్లై ఇబ్బంది ఉంది. దాదాపు అనుకున్న దానికంటే మచిలీపట్నం ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున గాలులు రావడం జరిగింది. రాత్రి వర్షం తక్కువ ఉన్నా సరే విపరీతం గాలులు ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది. కొన్ని చోట్ల ప్రమాదాలు చూసా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది. వాళ్ళ పొద్దున్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉందని చెప్పగానే ఇమీడియట్గా ఇక్కడ రావటం, మా డైరెక్టర్ గారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము. ఇంకా 25,000 ఇళ్ళకి కరెంట్ ఇవ్వాల్సింది ఉంది. పొద్దున 10 ఇద్దాం అనుకున్నాము. కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంకో గంట టైం పట్టేటట్టుంది. అవి కూడా తొందరగానే రెక్టిఫై చేస్తాము. దాదాపు మీకు మచిలీపట్నం కానీ, గుడివాడ, ఉయ్యూరు అన్ని చోట్ల కూడా 52 సబ్స్టేషన్స్ ఉంటే అందులో 22 రెక్టిఫై చేశాము. అట్లానే 471 11 kV ఫీడర్స్ ఉన్నాయి. అవి కూడా మొత్తం రెక్టిఫై చేసాము. ఇంకొక 23 మాత్రమే ఉన్నాయి అనమాట. బాగా విపరీతంగా గాలి ఉండటం వల్ల రాత్రి చేయలేకపోయాం. ఇప్పుడు మొదలుపెట్టి అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము.